కళాశ్రీ ఆర్ట్ టెంపుల్లోనికి సుస్వాగతం. ఈరోజు భోగి పండుగ గురించి తెలుసుకుందాం. ఈరోజే పెద్దలందరూ ఆనందమయమైన జీవనం కోసం బంధువుల ఇళ్లకు, మిత్రుల ఇళ్లకు వెళ్ళటము, రావటము, దానములు చేయటము, పూజలు చేయటము, అందరితో కలిసి మెలిసి ఆనందదాయకంగా గడపటం కూడా ఈ పెద్దల పండగ అనే కార్యక్రమం కొనసాగుతుంది. పెద్దలకు పితృతర్పణాలని వదులుతూ వాళ్ళకి ఆ ఆత్మ సంతృప్తి కలగడానికి వారికి ఇష్టమైనవి బట్టలు పెట్టటము, వాళ్ళకి ఇష్టమైనవి సమర్పించుకోవటము, వారి పేరున అందరికీ దాన ధర్మములు చేయటము. ఈ సమయములలోనే కూష్మాండం అంటే గుమ్మడికాయ దానం చేయటము, కొత్త బియ్యముతో పొంగళ్ళు పెట్టటము, అందులో కొత్త బెల్లం కలపటము, ఆ పాలతో, ఆవు పాలతో ఆ పొంగలి చేసి అందరికీ పంచిపెట్టిన తర్వాత ఆ ప్రసాదాన్ని స్వీకరించటము. ఇవన్నీ అంతవరకు వచ్చిన ఆ చేతికి అందిన పంటను ఆనందంగా స్వీకరించే తత్వం. రైతులు ఆనందంగా జరుపుకునే ఏకైక పండుగ ఏదయ్యా అంటే ఈ చేతికి అంది వచ్చిన పంటతో, గాదెలతో నిండినప్పుడు రైతు కళ్ళల్లో ఆనంద బాష్పాలతో, అమ్మ మా గాదెలన్నీ ధాన్యంతో నిండాయి, ఇంకా ధనానికి కొదవ ఉండదు అంటూ ఈ ధనలక్ష్మిని వేడుకుంటూ, ధాన్యలక్ష్మిని వేడుకుంటూ, అష్టలక్ష్ముల్ని వేడుకుంటూ ఆ ధాన్యలక్ష్మి కరుణా కటాక్ష వీక్షణం మా పైన ప్రసరించాలి అంటూ ముఖ్యంగా ఈరోజు సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానిస్తారు. ఈ భోగి పండగ రోజే పాలవెల్లి నుండి రంగవల్లిని కిందికి దింపి ఆ రంగవల్లిలో గోపెమ్మలను అందంగా గుమ్మడి పువ్వులతో అలంకరించి ఆ రాధమ్మ గోపికలు అక్కడ ఉన్నట్టుగా భావించి వారికి ఆరాధన చేసుకుంటూ ఆ రంగవల్లితో పాటు పచ్చటి తోరణాలతో, పసుపు కుంకుమలు ఉన్న ద్వారములతో ఇంట్లోనికి సంక్రాంతి లక్ష్మిని రావమ్మ మహాలక్ష్మి మా ఇంట అడుగు పెట్టమ్మా అని ఆహ్వానిస్తుంటారు. ఇందులో విచిత్రం ఏంటంటే ఆ లక్ష్మీదేవి సంక్రాంతి లక్ష్మిగా, ధాన్యలక్ష్మిగా, ధనలక్ష్మిగా, ఆ గజలక్ష్మిగా, గోమాత లక్ష్మిగా, గోలక్ష్మిగా కూడా తిరుగుతుంది. అందుకనే గంగిరెద్దు వాళ్ళు, ఈ హరిదాసులు వీళ్ళందరూ కీర్తనలతో, హరిదాసు భజనలతో కీర్తిస్తూ, హరినామ స్మరణతో చెక్క భజనలు చేసుకుంటూ ఇంటింటికి వస్తుంటారు. ఆ సమయంలో దానం చేయడం అతి ఉత్తమము. అది పెద్దలకు ఇష్టము, పితృదేవతలకు మరింత ఇష్టము. మనల్ని అనుకొని బట్టలు సమర్పించడమే కాకుండా మనకు దానం కూడా చేస్తున్నారు మన పేరు చెప్పి అని వాళ్ళ ఆత్మ కూడా తృప్తి పడుతుందట. ఆ ఆత్మలు ఎప్పుడైతే పితృదేవతల ఆత్మలు శపించకుండా సంతృప్తిగా ఆశీర్వదిస్తాయో ఆ ఇంట కలకాలం కనకదార పంట పండి తీరుతుంది, అన్నింట విజయం చేకూరుతుంది. ఆ గోలక్ష్మి అనుగ్రహము, ఆ సంక్రాంతి లక్ష్మి అనుగ్రహము, ఆ ఆత్మ తృప్తితో పితృదేవతల అనుగ్రహము కలిగి తీరుతుంది. కాబట్టి వారికి కలకాలం ఎటువంటి కష్టములు, నష్టములు రాకుండా ఆ దివ్యాత్మలు స్వర్గం నుండే ఆశీర్వదిస్తూ తోడై ఉంటారన్నది అది సత్యము, నిత్యము జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం పెద్దలకు బట్టలు సమర్పించటము, పెద్దవారి ఆశీస్సులు తీసుకోవటము, వారి దీవెనలు అందుకుంటూ ముందుకెళ్ళటము మంచిది. అంతేకాకుండా భోగి నాడు భోగి పళ్ళతో, నాణెములతో, చెరుకు గడలతో పిల్లల తలపై పెట్టి ఆరాధన కూడా చేసి వారిని ఆ శిరస్సుపై వచనములతో, ఆశీర్వాదములతో వారిని దీవిస్తూ ఉంటారు. వారు వారి తలపైన పెట్టిన చెరుకు గడ
తీయటి తత్వానికి సంకేతం. నాణెములు ధనలక్ష్మికి సంకేతం. అదేవిధంగా రేగు పళ్ళు ఎంతటి ఆరోగ్యకరమైనవి అంటే అంతటి శక్తివంతమైనవి. ఆ రేగు పళ్ళు కూడా ఆ విధంగా ఆరోగ్యాన్ని ఇచ్చేవి కాబట్టి ఆ భోగి పండగ నుండి ఆయురారోగ్యాలతో వారు వర్ధిల్లాలని కోరుకుంటూ దీవించడమే ఆనవాయితీగా మనకు వస్తున్న పద్ధతి. అందుకనే భోగి పళ్ళను, ముఖ్యంగా చెరుకు గడలను, ఈ రేగు పళ్ళను, ఇటువంటి నాణెములను వారి తలపైన పెట్టి ఆశీర్వచనములతో చేయటం ఇదొక సాంప్రదాయం. అటువంటి భోగి పండగ నాడు మన ఇంట ఉన్న చెత్తనంతా, పనికిరాని చెక్కలో ముక్కలో అవన్నీ తీసుకొచ్చి ఇంటి ముందు వేసి భోగి పండగలు కూడా జరుపుకుంటుంటాం. భోగి మంటల్ని, అంతవరకున్న చలి భరించరాని చలిని పారద్రోలుతూ ఆ చలి పులి పిడికిలి నుండి తప్పించుకునేందుకు చివరి రోజుగా ఇక ఓ చలిదేవత ఇక చాలు నువ్వు వెళ్ళమ్మా అని వీడ్కోలు పలుకుతుంటాం. ఆ భోగి మంటలతో ఆనాటి నుండి ఆ చలి కూడా మెల్లమెల్లగా తగ్గుముఖం పట్టడం జరుగుతుంది. ఈ సంకేతం ఏం తెలుపుతుందయ్యా అంటే, ఇంట్లోని చెత్త చెదారమే కాకుండా మన మది గదిలో పనికిరాని చెత్త చెదారమైన ఆలోచనలు, లేనిపోని కుళ్ళు కుతంత్రాలు, ద్వేషాలు, ఇవన్నింటినీ తీసుకొచ్చి మూటగట్టి ఆ భోగి మంటలో అవి కూడా కాలి చేస్తే, దగ్ధం చేసేస్తే, ఇక ఆనాటి నుండి మీరు నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టినట్టే. అటువంటి అద్భుతమైన తత్వమే ఈ భోగి పండగ పరమార్థం. ఆ భోగి మంటల్లో మనలోని చిత్తములోని చెత్తను బయటకు తీసి అందులో పడేద్దాం. గతంలో జరిగినవన్నీ మరచిపోయి భవిష్యత్తులో మున్ముందు ఆనందదాయకమైన జీవితాన్ని, ప్రణాళికలను రూపొందించుకుంటూ ముందడుగు వేద్దాం. వెలుగు మార్గాన పయనిద్దాం. అటువంటి శక్తివంతమైన భోగి రోజున పిల్లలను కూడా దీవిస్తూ భోగ భాగ్యములతో భోగి పండుగను కూడా ఆనందమయంగా జరుపుకుందాం. ఆ భోగి రోజున పెద్దల అనుగ్రహము, పితృదేవతల అనుగ్రహము మీరందరూ పొందాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. శ్రీమాత్రే నమః.